హాయ్ అండి, ఈరోజు బియ్యం కూడా వాడకుండా ఒక మంచి టేస్టీ ప్రోటీన్ దోశ అయితే చూపిస్తాను. ఇది గోధుమ రవ్వ, సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం కదా ఆ రవ్వ అనమాట. ఆ తర్వాత శనగలు ఒక కప్పు పెసలు, ఒక కప్పు మినపప్పు, అదే మినపగుళ్ళు అంటారు కదా అది. ఆ తర్వాత కొంచెం క్వాంటిటీ తోటి కప్పు కాదు హాఫ్ కప్ అనమాట సగ్గు బియ్యం. ఇవన్నీ కూడాను శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోని కొంచెం మెంతులు, మంచినీళ్ళు వేసేయండి. ఎందుకంటే ఆ నీళ్ళతోటే రుబ్బుకోవాలన్నమాట. బాగా నానిపోయింది చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయింది. వీటన్నిటిని అదే నీళ్ళతోటి రుబ్బుకొని ఇది ఫ్రిడ్జ్లో బయట పెట్టిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. లేదంటే బయట ఉంటే ఇంకా పప్పులన్నీ వేసాం కదా బాగా పులిసిపోతుంది అనమాట. అందుకోసం ఇది పులవన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు అయితే చేసుకోండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశలు కనుక వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. క్రిస్పీ కావాలంటే క్రిస్పీ కూడా అవుతుంది, చాలా బాగుంటుంది. దోశ వేసేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉంటుంది. నెయ్యి ఉంటే కనుక నెయ్యితో కూడా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. దానిపైన నేను కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసాను. టేస్ట్ బాగుంటుంది, నోటికి కూడా తినబుద్ధి వేస్తుందని. చాలా బాగుంది ఈ దోశ. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీంతోపాటు కాంబినేషన్ నేను టమాటో చట్నీ చేస్తాను. ఏ చట్నీ అయినా కూడా సెట్ అయిపోద్ది. మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకోండి. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్.